బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిపై పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించారు. ఏ క్షణంలోనైనా ఇంట్లో సోదాలు చేయడానికి అనుమతి తీసుకున్నామని, విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత వారం రోజుల నుండి రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి సైతం పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ముఖ్యంగా 41A నోటీసులు ఇంకా ఎవరెవరికి ఇచ్చారు? కడప జిల్లాలో సోషల్ మీడియా వ్యవహారంలో జరుగుతున్న కేసుల వ్యవహారంలో ఈ రోజు మరోమారు కూడా నోటీసుల కలకలం మొదలైంది. ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత కూడా పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కేసుతో సంబంధం ఉన్న దాదాపు ముగ్గురికి కూడా నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశిస్తూ కూడా ముగ్గురు కార్యకర్తల ఇంటి దగ్గర కూడా నోటీసులు అంటించారు. ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటితో పాటు అర్జున్ రెడ్డి, వివేక్ రెడ్డితో పాటు వివేక్ రెడ్డిలకు కూడా ఈ రోజు నోటీసులు అందజేయడం జరిగింది. అయితే ఇదివరకే సజ్జల భార్గవరెడ్డికి కూడా నోటీసులు పంపి విచారణకు కూడా హాజరు కావాలని కూడా ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు రాఘవరెడ్డి గత వారం రోజులుగా కూడా పరారులో ఉండడంతో ఆయన ఇంటికి వెళ్లి కూడా పులివెందుల పోలీసులు ఈ రోజు నోటీసులు అంటించి విచారణకు రావాలని ఆదేశించారు. తర్వాత ప్రత్యేకంగా అనుమతి తీసుకుని కూడా ఆయన ఇంటితో పాటు ఆయన కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించేందుకు కూడా అనుమతి తీసుకోవడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విచారణకు హాజరు కావాలని కూడా ఈ రోజు నోటీసులు అయితే అందజేయడం జరిగింది. మొత్తానికైతే వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు నోటీసులు కూడా అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి అజ్ఞాతంలో ఉన్న రాఘవరెడ్డి కూడా ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో నిన్ననే కూడా కడప కోర్టులో కూడా ముందస్తు బెయిల్కి కూడా దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. మరి బెయిల్ వస్తుందా లేకుంటే ఈయన సరెండర్ అయిపోయి విచారణకు హాజరవుతారా అన్నది అయితే కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. నాగరాజు, ఇంకా ఎవరెవరి మీద ఈ 41A నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పటివరకు కొంతమందికి శ్రీరెడ్డి లాంటి వాడికి ఎఫ్ఐఆర్లు కూడా నమోదని పలు చోట్ల పోలీస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా వారికి కూడా 41A నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఈ రోజు రాఘవరెడ్డితో పాటు అర్జున్ రెడ్డి, వివేక్ రెడ్డి అనే ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిటీ కన్వీనర్లకు కూడా ఈ రోజు నోటీసులు అందజేయడం జరిగింది. వారి ఇంటి దగ్గర లేకపోవడంతో వారి ఇంటి దగ్గర 41A నోటీసులు కూడా అందజేసి సాధ్యమైనంత త్వరగా విచారణకు అయితే హాజరు రావాలని కూడా పోలీసులు అయితే ఆదేశించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు. ప్రతి ఒక్కరూ